ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కానీ నాకు ఆదాయం ఎక్కడుంది చెప్పు? నీకవన్నీ తీసుకురావాలంటే నేను మళ్ళీ అప్పులు చేయాలి. చాలే ఆపండి. ఆనందరావు మావయ్యని బ్లాక్మెయిల్ చేసి తీసుకున్న డబ్బు, విశ్వని బ్లాక్మెయిల్ చేసి తీసుకున్న డబ్బు, ఇవన్నీ ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? ఆ డబ్బులన్నీ నా తిండికే సరిపోలేదు. శభాష్, ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకున్నారు. మీరు చీర కొని తీసుకురాలేనప్పుడు ఎందుకండి ఈ మాటలన్నీ? మీకు కూడా నేనే బట్టలు కొనాలి. ఆల్రెడీ తీసుకొచ్చాను, వేసుకుని కిందకెళ్ళండి. రే సత్తిపండు, ఈ ఎక్స్ట్రాలు నీకు అవసరమా? కొత్త బట్టలు వేసుకొని కింద చేసిన పిండి వంటలన్నీ తినేయకుండాను. అమ్మగారు, ఈరోజు గౌరీ పూజ ఉంది కదా, ఆడపడుచులకి చీర పెట్టాలా? అవునమ్మా, చీర పెట్టాలి. మరైతే నేను శాంభవి గారికి చీర పెడతాను. అయితే వాణికి కూడా చీర పెడదామా? వాణికా? అవునమ్మా, నచ్చిన ముత్తైదువులందరికీ చీర పెడతాం కదా, అలాగే వాణికి కూడా చీర పెట్టాలి. ఓ అలాగే అమ్మగారు, వాణికి కూడా చీర పెడతాను. శ్రీవారు, మీరు ఇంకా రెడీ అవ్వలేదా? నువ్వు రెడీ చేస్తేనే నేను తొందరగా రెడీ అవుతాను బంగారం. మీరు ఊరుకోండి శ్రీవారు, మిమ్మల్ని రెడీ చేస్తూ కూర్చుంటే బయట పనులన్నీ ఎవరు చూస్తారు? మీరు ఇప్పుడు తొందరగా రెడీ అవ్వండి. ఏంటి శ్రీవారు, వదలండి, నేను వెళ్ళాలి. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఎవరో ఒకరు చూసుకుంటారులే బంగారం. ముందు నన్ను రెడీ చెయ్యి ప్లీజ్ బంగారం, ప్లీజ్. సరే సరే సరే, ముందు మీరు కదలకుండా ఉండండి. సరే. ఏమో ఏమో ఏంటో ఏమైందో నాకే ఏంటో, ముల్ల తీగ మీద మల్లె పూసేసిందేంటో. ఏమో ఏమో ఏంటో మొత్తం దారి మారిందేంటో, నల్ల రాతి గుండె మీద సీతాకోకేంటో. అరే, మండేటి సూర్యున్నైనా చల్లాచే చందమామై నువ్వు వచ్చావా నా కోసం, ఈ అదృష్టం ఏంటో. వాచ్. నువ్వు కలిసావా ఈ నిమిషం, నా అదృష్టం ఏంటో. వేలే శబ్దాలన్నైనా ఏం చేయలేదే ఇన్నాళ్ళు, ఇవ్వాలి నీ శబ్దంలో హాయిగా వచ్చే వణుకేంటో. నాలో ఉండే పడుతుదనం, నీలో ఉండే పదునుగుణం, ఒకటైపోతే మన పయనం అటుకో ఇటుకో ఎటుకో ఏంటో. వావ్, సూపర్ గా రెడీ చేసావు బంగారం. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందనే చెప్పాలి. ఊరుకోండి శ్రీవారు, మీరు మహారాజు, మిమ్మల్ని రెడీ చేయాలా చెప్పండి? శ్రీవారు, ఒక్క నిమిషం కూర్చోండి. ఎందుకు? కూర్చోండి, చెప్తా. ఓకే. వావ్, సూపర్ బంగారం. ఫైనల్ టచ్ అదిరింది. ఇప్పుడు మహారాజులా ఉన్నారు. శ్రీవారు, నాకు కొంచెం డబ్బులు కావాలి. ఓకే బంగారం. తీసుకో. ఇవి సరిపోవు శ్రీవారు. అవునా?
ఒక్క నిమిషం. నీకు కావాల్సినంత తీసుకో. అయ్యో, నేను తీసుకోవడం ఏంటి శ్రీవారు? మీరే తీసివ్వండి. నువ్వు ఈ ఇంటి కోడలివి బంగారం. నువ్వు నన్ను అడగాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సినంత తీసుకో. సరే శ్రీవారు. శ్రీవారు, 10,000 తీసుకున్నాను. బంగారం, నీకు ఇందాకే చెప్పాను కదా, నువ్వు నాకేమీ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు అని. నీ ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టు. ప్రస్తుతానికి నాకు ఈ డబ్బులు చాలు శ్రీవారు. శ్రీవారు, బయట నాకు చాలా పనులున్నాయి. మీరు తొందరగా వచ్చేయండి. అలాగే బంగారం. ఆకాష్, జైపూర్ ప్రాజెక్ట్ మీటింగ్ ఏమైంది? నవీన్, ఓకే ఆకాష్, నేను తర్వాత కాల్ చేస్తాను. అక్షయ్, ఏంట్రా నా కోసం వచ్చావా? అవునరా, పద వెళ్దాం. ఇంట్లో పూజ పెట్టుకుని ఇప్పుడెక్కడికి రా? ఊరికి కొత్త వాళ్ళు ఎవరొచ్చినా మన శేషయ్య గారికి తెలుస్తుంది. మనకి తెలియని వాళ్ళెవరో పిన్ని మీద అటాక్ చేయడానికి వచ్చారంటే మన ఊర్లోనే పాకా వేసుంటారు. అందుకే మనం శేషయ్య గారి ఇంటికి వెళ్ళి ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. ఈ టైంలో మనం బయటకు వెళ్ళొస్తామంటే అత్తయ్య ఒప్పుకోదురా. పిన్నికి నేను చెప్తానురా, పద. ఇప్పుడు తొందర ఏముంది? కావాలంటే రేపెళ్ళి షాహీ గారిని కలుద్దాం. పిన్ని మీద అటాక్ జరిగాక కూడా నేను ఆలస్యం చేయలేను. మనం వెళ్లాల్సిందేరా. అక్షయ్, అత్తయ్యకి చెప్పకుండా అత్తయ్య మనసు బాధ పెట్టడం కంటే ఒకసారి అత్తయ్యకి చెప్పే వెళ్దాంరా. రే, నీకిదివరకే చెప్పాను డైరెక్ట్గా మా ఇంటికి రావద్దని. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చావు? మీరేం కంగారు పడకండి ఆనందరావు గారు, నేనెవరికంటా పడకుండా వచ్చాను. విషయం ఏంటో తొందరగా చెప్పేసి వెళ్ళిపో. అక్షయ్ నన్ను చూడాలనుకుంటున్నాడు. నన్ను పట్టుకోవడం కష్టమని వాడికి తెలీదు. అసలు ఆ అక్షయ్కి నువ్వెలా తెలుసు? ఇంద్రాణి మీద కత్తి విసిరాను కదా. అక్షయ్ పదే పదే నా గురించి ఆలోచించి చివరికి ఒక క్లూ పట్టుకున్నాడు. ఈ అక్షయ్ ఒకడు ఉన్న వాస్తవం తెలుసుకోకుండా లేని ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నాడు. ఆనందరావు గారు, ఇంద్రాణి మీద అటాక్ జరిగిందని నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వే కత్తి విసిరినట్టు వాడికెలా తెలుసు? నా చేతికి ఉన్న ఉంగరం కత్తి విసిరినప్పుడు పడిపోయింది. దాన్ని ఆధారంగా చేసుకుని నన్ను టార్గెట్ చేశాడు. ఇప్పుడేం చేద్దాం? వాడికి భయపడి నేను ఇక్కడికి రాలేదు. వాడు నన్ను వెతుక్కుంటూ రావాలి. ఆ ఇంద్రానికి నా గురించి తెలియాలి, ఆ అక్షయ్కి తెలియాలి. ఆ ఇంద్రాణి కూడా తక్కువదేం కాదు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అంతకంటే ప్రమాదమని ఈ పాటికి ఇంద్రానికి అర్థమై ఉంటుంది. ఇంద్రాణి మీద పగ తీర్చుకునే టైం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇకపై విజయం నాదే ఆనందరావు గారు. అక్షయ్, ఎంతసేపని ఆలోచిస్తావు? శేషయ్య గారిని కలిసి వస్తామని అత్తయ్యతో చెప్పి వెళ్దాం, పద. వద్దు నవీన్, అలా చెప్తే పిన్ని వెళ్ళనివ్వదు. పిన్ని నేను మేనేజ్ చేస్తాను. ముందు మనం వెళ్దాం, పద. శ్రీవారు, ఎక్కడికి బయలుదేరారు? ఏం లేదు బంగారం, చిన్న పని మీద వెళ్తున్నా. ఇంట్లో పూజ పెట్టుకుని ఇప్పుడు బయటికి వెళ్ళడం ఏంటి? శ్రావణి చెప్పింది కూడా నిజమే బాబు. పూజ దగ్గర మీరు కనిపించకపోతే బాగుండదు. కావాలంటే పూజ పూర్తయిన తర్వాత వెళ్ళిపోదురు గాని.
నేను అదే చెప్తున్నాను అత్తయ్య, కానీ వీడే అర్థం చేసుకోవట్లేదు.